ఏం జరిగింది లక్ష్మి? చిన్నప్పటి ఖాళీ నగలన్నీ మాయమయ్యాయి. ఇది ఎవరు చేసిన పనో నాకు అర్థం కావటం లేదండి. ఇంకెవరి పని? మరి గణపతి వెళ్ళి అబ్బాయిని పిలుచుకురా. ఏమండి, ఏమిటి మీరు అనేది? ఏమిటా నీ అనేదేదో ఇప్పుడే నీకు అర్థమవుతుంది. వెళ్ళి అబ్బాయిని పిలుచుకురామంటే చూస్తుంది చుట్టావేరా. ఆయన లేరండి. నైట్ 12ంటికి నేను ఇచ్చిన మందు తాగేసి వెళ్ళిపోయారండి. రాత్రులు మందులు సోడాలు సప్లై చేస్తున్నావు అనమాట. ముందు నిన్ను షూట్ చేయాలరా. మందు అంటే మరేం కాదు, నేనే అబ్బాయి గారికి ఒక మాత్ర ఇచ్చాను. అబ్బాయి గారికి స్లీపింగ్ ఇన్ ది వాక్, నిద్రలో నడిచే జబ్బు ఉంది. అలా నడుస్తూ నడుస్తూ ఇలా వచ్చుండాలి. వచ్చేను కదా అని ఇనపెట్టి తెరిచుండాలి. తెరిచేను కదా అని నగలు చూసుండాలి. చూశాను కదా అని నగలు తీసుకుని అలా పట్టుకుపోయి ఉండాలి. ఇక పట్టుకుపోండి, మందు ప్రారంభించానుగా. డాక్టర్, అడ్డమైన రోగాల పేర్లు చెప్పి వాడిని వెనకేసుకురావద్దు. చూసావా లక్ష్మి, తల్లి నగలని ఆలోచించకుండా కూడా పట్టుకుపోయాడు. ఎక్కడో అమ్మపోతాడు, అసలు విషయం బయటపడుతుంది. ఎంత అప్రతిష్ట. చిచ్చి, వాడికి ఎంత డబ్బు కావాల్సిన నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిగా. ఎందుకు ఈ దొంగ బుద్ధి? ఏమిటండి మీరు వాడు తీసినట్టే మాట్లాడుతున్నారు. వాడు కాకపోతే ఇంకెవరు తీస్తారే? వాడు ఆడింది ఆట పాడింది పాటగా ఉదయబట్టే ఇలా దొంగలతోగా తయారయ్యాడు. పోలీసులకు అప్పగించి జైల్లో పెట్టిస్తే గానీ బుద్ధిగా. బావా, తొందరపడుతున్నా. వాడు సొమ్ము వాడు బతికెళ్ళాడు. ఈ పాట నేరానికి మన అబ్బాయి మన జైల్లో పెట్టిస్తే మన పరువు ఏమవుతుంది? సుందరం, సొమ్ము పోయినందుకు పరువు పోయినందుకు కాదయ్యా నా బాధ. వెలగవలసిన వాడి జీవితం ఇలా తగపడిపోతుంటే తండ్రిగా చూడలేకపోతున్నానయ్యా. అదే అయ్యా నా బాధ. లక్ష్మి, ఇక్కడే ఉన్నానండి. వాడు రాలేదు. వస్తూ ఉంటారండి. అబ్బాయి నడక నేర్చుకునే రోజు చేయి పట్టుకు నడిపించాను. నడుస్తున్నాడు కదా అని సంబరపడ్డాను. చెయ్యి వదిలేశాను. ఆ నడక ఇలా చెడు నడతగా మారుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు లక్ష్మి, అనుకోలేదు. ఊరుకోక ఏం చేస్తాను? పిల్లల్ని పెంచుకోవచ్చు, కానీ వాళ్ళ మీద ఆశలు పెంచుకోకూడదు. ఇదంతా గతం నా మీద తీర్చుకుంటున్న కక్ష. ఏనాడో నేను చేసిన పాపాన్ని అనుభవిస్తున్న శిక్ష. అవును, అనుభవించాలి, అనుభవించాలి.